హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య మొత్తం అంతా రెడీ చేసి అంతా చెక్ చేస్తూ ఉంటాడు. చిన్నోడేమో సెంటర్ దగ్గర ఉంటాడు, పెద్దోడేమో సీసీటీవీ ఫుటేజ్ దగ్గర ఉంటారు. అభయ్ ఏమో రెడీ అయిపోయి అక్కడంతా చూస్తూ ఉంటే అక్కికి అలాగే రవికి ఇద్దరికి పెళ్లి చేయడం కోసం మొత్తం అన్ని ఏర్పాట్లు చేసి ఉంచుతారు కదా. ఇక అక్కి గదిలోకి అను ఉంటుంది. అను వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. అక్కిని రెడీ చేసిన తర్వాత వాళ్ళ చెల్లెళ్ళు అను వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు ఇంకా నవ్విస్తూ ఆట పట్టిస్తూ ఉంటారు. ఏంటక్కి ఇప్పుడు ఇంత ఇన్నోసెన్స్గా ఉన్నావు, పెళ్ళైన తర్వాత కూడా రవిని ఏడిపించేస్తావా? ఇప్పుడు నువ్వు అనుకున్నట్టుగానే నువ్వు ఇష్టపడిన రవినే పెళ్లి చేసుకుంటున్నావు. అలాంటిది ఆ రవిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆఫీస్లో ఒక ఆట ఆడుకుంటావా, లేకపోతే నార్మల్గా ఉంటావా, ఇప్పట్లాగానే సైలెంట్గా ఉంటావా అని అలా ఆట పట్టిస్తూ ఉంటారు. అను అంటుంది, ఏయ్ ఎందుకే అక్కిని ఆట పట్టిస్తున్నారు, ఊరుకోండి అని అంటూ అనేస్తుంది. రేపు మీకు పెళ్ళిళ్ళు అవుతాయి, అప్పుడు మీ సంగతి కూడా చెప్తాను అని అంటూ అను అంటుంది. అప్పుడు వాళ్ళు నవ్వుతూ ఉంటారు. అక్కి కూడా నవ్వుతూ చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా అను వాళ్ళని అక్కిని రెడీ చేస్తుంది కదా, ఇంకా దాని గురించే మాట్లాడుతూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఆర్య ఇక్కడేమో అంతా ఎదురు చూస్తూ ఉంటాడు. ఆర్య మొత్తం అంతా చెక్ చేస్తూ ఉంటాడు. ప్రతి చోట వెతుకుతూ తిరుగుతూ ఆలోచిస్తూ మొత్తం చూస్తూ ఉంటాడు. ఇక ఇక్కడేమో జెండేకి స్పృహ వస్తూ ఉంటుంది. జెండే అలా కొంచెం కొంచెం వచ్చి చూస్తూ పక్కనే ఉన్న చిన్నోడు చూస్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత జెండే కొంచెం మెలకు వచ్చేస్తుంది. అప్పుడు డాక్టర్ని పిలుస్తాడు. డాక్టర్ చెక్ చేస్తాడు. చెక్ చేసిన తర్వాత ఇలా రెస్ట్ కావాలి, ప్రశాంతంగా పడుకోండి అని అంటాడు. అప్పుడు చిన్నోడు ఇలా ఉంటాడు. సార్ వస్తుంది మీకు అని మా అన్న చాలా గట్టిగా నమ్మాడు సార్, మిమ్మల్ని మెలకు వచ్చేస్తుందని చెప్పి అని అంటే, అవునా ఎక్కడున్నారు వాళ్ళంతా అంటే, అదే మీకు పెళ్లి జరుగుతుంది కదా, పెళ్లి మండపం దగ్గర ఉన్నారు, మీకు మెలకు వచ్చేస్తుంది, ఆ పెళ్ళికి మీరు వస్తారు అని మా అన్నయ్య గట్టి నమ్మకంతో చెప్పాడు, మీకు నిజంగా మెలకు వచ్చింది అని అంటే, అప్పుడే జెండే నవ్వుతూ ఒకసారి శంకర్కి ఫోన్ కలిపివు అని అంటే, సరే అని ఫోన్ కలిపిస్తాడు చిన్నోడు. ఇక అప్పుడే జెండే ఇలా అంటూ చిన్నోడు ఇలా అంటాడు, అన్నయ్య జెండే సరికి స్పృహ వచ్చింది అన్నయ్య, నువ్వు చెప్పినట్టుగానే సరికి స్పృహ వచ్చింది అని అంటే, ఇంకా అప్పుడే అవునా అని అంటూ ఆర్య కూడా నవ్వుతూ ఉంటాడు. అయితే ఒకసారి సరికి ఫోన్ ఇవ్వు అని అంటే, అప్పుడే జెండే ఫోన్ తీసుకొని మాట్లాడతాడు శంకర్ అని అంటే, సార్ మీకు ఇప్పుడు పర్వాలేదా, బాగానే ఉన్నారా అంటే, అవును శంకర్ పర్వాలేదు, నువ్వు ఉన్నావు కదా, నేను బాగానే ఉంటాను అని చెప్పగానే ఇక ఆర్య చాలా హ్యాపీగా, అసలు పెళ్ళికి ఎక్కడ పోతారో అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను, అందుకే ఫోన్ చేశాను అని అంటూ చెప్పగానే ఇక వెంటనే ఆలోచిస్తూ ఇలా అంటూ ఉండు, నేను ఇప్పుడు పర్వాలేదు శంకర్, బాగానే ఉన్నాను, నా వల్ల అక్కి పెళ్ళి ఎక్కడ ఆగిపోతుందో అని భయపడ్డాను, అమ్మయ్య పెళ్ళి ఆగిపోలేదన్నమాట అని అంటే, లేదు ఆగిపోలేదు, నేను ముందుండి నడిపిద్దాము, మీరు వస్తారు ఆలోపు అని అక్కికి ధైర్యం చెప్పి పెళ్లి దాకా నడిపించాను, ఇప్పుడు తను నువ్వు లేదని లోటు తప్ప ఇంకే ప్రాబ్లం లేదు అని ఆర్య చెప్పగానే ఇక అప్పుడే జెండే నవ్వుతూ, సరే నేను కూడా వస్తాను అని అంటే, సరే చిన్నోడా సార్ని జాగ్రత్తగా తీసుకొని రారా అని అంటే, సరే అని చెప్పి ఫోన్ పెట్టేగానే డాక్టర్ ఇలా అంటాడు, ఎక్కడికి తీసుకెళ్తారండి, అలా తీసుకెళ్ళకూడదు, అసలే హెల్త్ బాగాలేదు, ఇప్పుడిప్పుడే స్పృహ వచ్చింది, ఇప్పుడే వెళ్ళటానికి వీల్లేదు అని డాక్టర్ అంటే, సండే అంటాడు, ఇక అంటాను నేను అంతా మేనేజ్ చేసుకోగలుగుతాను, నేను వెళ్తాను సార్ అని అంటూ సండే అంటాడు. ఆ మాటకి ఇక అప్పుడే సరే అని చెప్పేసి డిశ్చార్జ్ చేసేస్తారు. ఇక ఆ తర్వాత ఆ సండేకి స్పృహ వచ్చింది కదా, చాలా హ్యాపీగా ఉంటాడు. ఇక ఆ తర్వాత ఇక్కడేమో పెద్దోడు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉంటాడు. ఇక రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు, అవును ఇంత బందోబస్తుగా ఉంది, అలాంటిది ఆ పెళ్లి పీటల మీద నుంచి ఆ అమ్మాయిని ఎలా తీసుకొస్తాం అని అంటూ ఉంటారు. ఇక అంత సెక్యూరిటీ మధ్యలో నుంచి ఎలా మనవాడైనప్పుడు లోపలికి వెళ్ళటానికి ఏంటి అని అంటూ ఇంకనంటాడు. అందులో మెయిన్ పర్సన్ అంటాడు, అవునా సెక్యూరిటీ ఉందా అని అంటే, అవును సెక్యూరిటీ ఫుల్ టైట్గా ఉంది, అందుకని అంటే అయితే సెక్యూరిటీ మనవాడే అంటే ఆ సెక్యూరిటీ కూడా వాళ్ళవాడే, వాడు ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు, వచ్చేపోయే వాళ్ళందరినీ వాడి లోపలికి పంపిస్తూ ఉంటాడు, అలా వాడే సెక్యూరిటీగా వీళ్ళనే ఉంటాడు, రౌడీయే ఉంటాడు. ఆ తర్వాత మరి సీసీటీవీ ఫుటేజెస్ అని అంటే, సీసీటీవీ కెమెరా దగ్గర కూర్చున్న వాడు కూడా మనవాడే, ఎక్కడ ఏ అవసరం ఉందో ఆ ఫుటేజ్ వాడు తీసేస్తాడు అని అంటూ చెప్తాడు. ఆ మాట
వినేసరికి ఇక ఒక్కసారిగా అవునా నిజంగానా అని నవ్వుకుంటూ ఉంటారు. అవును అని చెప్తారు. ఇక ఆ తర్వాత ఇక మొత్తం అంతా చూసుకునేది. అయితే లోపలికి ఎంట్రీ ఇవ్వాలి అంటే మెయిన్ గేట్ దగ్గర చెక్ చేస్తున్నా, అసలు లోపలే ఉంటే చెకింగ్ ఎవర్రా చేసేది అని నవ్వుకుంటూ ఉంటారు. ఇక లోపల రాకేష్ లేడీ గెటప్లో ఉంటాడు కదా, దాని ఇక రాకేష్ లోపల తిరుగుతూ ఉంటాడు. లేడీ గెటప్ వేసుకొని మొత్తం అంతా తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతూ వచ్చేసి ఇంకా అక్కడ జ్యూస్లు అవి ఇవి తీసుకొని అందరికీ ఇస్తూ ఉంటాడు. ఆర్య ముందు నుంచే రాకేష్ తిరుగుతూ ఉంటాడు. రాకేష్ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, చూసావా ఆర్య, నువ్వు నేను ఏమీ చేయలేదు అని చెప్పావు, చూడు ఇప్పుడు నీ కళ్ళ ముందే నేను ముందు తిరుగుతున్నాను, కానీ నువ్వు నన్ను చూడట్లేదు, కానీ నేను నీ ముందే తిరుగుతున్నాను అని అంటూ నవ్వుకుంటూ ఉంటాడు రాకేష్. అలా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే రాకేష్ అలా ఆర్య ముందు నుంచే వచ్చిన వాళ్ళందరికీ జ్యూస్లు డ్రింక్ ఇస్తూ అలా వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇక లోపల వాళ్ళందరూ కూడా ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళని పూజారి గారు బట్టలు మార్చుకురమ్మని చెప్పినప్పుడు తీసుకొని పైకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళినప్పుడే రాకేష్ అక్కడే ఉంటాడు. ఇంకా అక్కి వస్తుంది. ఫస్ట్ అక్కి రవి ఇద్దరు అలా కూర్చొని ఉంటారు కదా, అప్పుడు వాళ్ళకి కొన్ని పూజలు చేసిన తర్వాత పైకి వెళ్ళి బట్టలు మార్చుకురమ్మని సరే అని చెప్పేసి బట్టలు మార్చుకురావడానికి వెళ్ళబోయే ముందే ఇక్కడ రవి అలాగే అక్కి ఇద్దరు అలా చూస్తారు. ఇక వాళ్ళిద్దరిని తీసుకొని పైకి వెళ్ళిపోతారు బట్టలు మార్చుకోవటానికి. అలాగే అక్కిని తీసుకొని వెళ్తే ఇక్కడ చిన్నోడు తనని తీసుకొని రవిని తీసుకొని వెళ్తాడు. గదిలోకి వెళ్ళిన తర్వాత ఇక వెంటనే ఆర్య ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఆఫ్ చేయమని రాకేష్ చెప్తాడు. చెప్పగానే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఆఫ్ అవుతుంది. అది చూసి పెద్దన పడుతూ, ఏంటి సీసీటీవీ ఫుటేజ్ ఆగిపోయిందేంటి అంటే, ఏమో సార్ నాకు తెలియదు సార్, నేను ఇక్కడే ఉన్నాను కదా సార్ అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే అన్నయ్య అని చెప్పి ఫోన్ చేస్తాడు పెద్దోడు. ఇక్కడ ఒక కెమెరా పంచన్నయ్య అని అంటూ చేయగానే ఇక అప్పుడే ఆర్య అలర్ట్ అయిపోతాడు. అందరినీ చెక్ చేస్తూ ఉంటాడు. ఇక చూడండి అని చెప్పేసి అందరినీ చుట్టూ చూపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళ బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి చిన్నోడి దగ్గరికి వెళ్ళిపోయి డోర్ కొడతాడు. చిన్నోడా రవి అని అంటే డోర్ తీసి ఏంటన్నయ్య అంటే, ఏంటి ఇక్కడంతా ఓకేనా అంటే, ఓకే అన్నయ్య, రవి లోపల బట్టలు మార్చుకుంటున్నాడు అని చిన్నోడు చెప్తాడు. అలాగే రాకేష్ అక్కడే పని మనిషిలాగా వచ్చి చూస్తూ ఉంటాడు కదా డోర్ దగ్గర. ఇక అప్పుడే ఆర్య వెతుక్కుంటూ వస్తూ ఉండటం చూసి అక్కడ నుంచి వేరే అమ్మాయిని పంపించేసరికి తను వచ్చి డోర్ కొడితే బయటికి ఉంది. మేడం అక్కడ పని ఉందని మిమ్మల్ని రమ్మంటున్నారు మేడం అని చెప్పగానే అవునా అని వెళ్ళిపోతుంది. ఆ రకంగా ఇక మళ్ళీ ఆర్య వెళ్ళి మొత్తం అంతా వెతుకుతూ ఉంటాడు. ఇక రాకేష్కి డౌట్ వచ్చి మళ్ళీ నన్ను ఎక్కడ పట్టుకుంటాడో అనేసి సీసీటీవీ ఫుటేజ్ ఆన్ చేయి ఇప్పుడు అని అంటే సరే అని ఆన్ చేస్తాడు అతను. ఇక అది కొట్టుకోవడం ఆగిపోయిన తర్వాత ఇక రాకేష్ మళ్ళీ కూల్ అయిపోతారు వీళ్ళంతా. అప్పుడు రాకేష్ అలా వెళ్తాడు. వెళ్ళేసి మొత్తం అంతా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే రాకేష్ అలా మొత్తం అంతా వెతుకుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఏమో లోపల తిరుగుతూ వేరే పనిలో ఉంటుంది కదా. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేస్తారు అందరూ. ఇంకా చూపిస్తాడు కదా అక్కి అలాగే రవిని కిందికి తీసుకొచ్చిన తర్వాత రవి వచ్చి కూర్చుంటాడు. అక్కి స్టెప్స్ దిగుతూ వస్తుంది. అప్పుడే ఆర్య పక్కనే ఉంటాడు. ఉన్నప్పుడు జెండేని ఆర్య వాళ్ళంతకు ముందే వెళ్ళి తీసుకొస్తారు. జెండే రాగానే కార్ దగ్గరికి వెళ్ళి ఆర్య వాళ్ళంతా చాలా హ్యాపీగా జెండేని లోపలికి తెచ్చి అక్కడ కూర్చోబెడతాడు. అక్కి రాగానే ఇంకా అక్కి ఒకసారి ఇలా చూడు అని ఆర్య అంటే జెండేని చూసి ఫ్రెండ్ అని అంటూ చాలా హ్యాపీగా జెండే దగ్గరికి వెళ్తుంది. హక్ చేసుకుంటుంది. ఫ్రెండ్ నా వల్లే మీకు ఇంత పరిస్థితి వచ్చింది ఫ్రెండ్, నేను కానీ బయటకు ఉండుంటే ఈరోజు మీకు ఇలా జరిగేది కాదు ఫ్రెండ్ అని అక్కి బాధపడుతూ ఉంటే, బాధపడకమ్మా ఏం కాలే అని జెండే చెప్తూ ఉంటాడు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కి సరే కూర్చో అక్కడ పెళ్లిపీటల మీద కూర్చో అని అంటే సరే అని చెప్పేసి వెళ్ళి అక్కి అలా కూర్చుంటుంది. ఆ జెండే దగ్గర ఆశీర్వాదం ఇక నవ్వుతూ అలా జెండే వైపు చూస్తూ ఉంటుంది. ఆ రకంగా వెళ్ళి మంత్రాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక అలా మంత్రాలు పూజలు చేస్తూ అక్కి మెల్లో తాళి కట్టడానికి ముందే
అమ్మ నాన్న అబ్బాయి కన్యాదానం చేయాలి కదా అని అంటూ అడగటంతో ఇక అమ్మాయి తరఫున అమ్మ నాన్న వచ్చి ఇక్కడ కూర్చోవాలి అని చెప్పగానే సరే అని చెప్పి అక్కి అలా చూస్తూ బాధపడుతూ ఉంటే ఆర్య అలాగే అను ఇద్దరు కూడా అలా చూసుకుంటూ ఉంటారు. అప్పుడే ఇద్దరిని చూసి సండే ఇలా అంటాడు, ఏంటి చూస్తున్నారు గౌరీ, మీరిద్దరే కదా అమ్మ నాన్నలాగా వెళ్ళి కూర్చోండి, తనకి అక్కడ జరగాల్సింది జరిపించండి అని అంటే మేమా అని అంటూ ఆర్య అంటాడు. అలా చూస్తూ ఉంటుంది. ఆర్య మేం చేయటం ఏంటి అని అంటే మీరే కదా అమ్మ నాన్నలుగా అన్నీ చేస్తాను అని చెప్పారు, వెళ్ళండి కూర్చోండి అంటే పెళ్ళి కాని వాళ్ళు కూర్చోకూడదు అని పూజారి అంటే యాదగిరి అంటాడు, మంచి మనసు ఉంటే ఎవరు చేస్తే ఏంటి పూజారి గారు, మాకు మంచి మనసులు కావాలి అంతే అని అంటాడు. అలా వాళ్ళు అలా అన్న తర్వాత సరే అని చెప్పి పూజలో కూర్చుంటారు. పూజలో అంటే అక్కి తరఫున వెళ్ళి చెరో పక్కన కూర్చుంటారు. అప్పుడు కూర్చోటానికి ముందే అను అంటుంది, రండి శంకర్ గారు, ఏంటిది రండి అనేసి చెయ్యి పట్టి తీసుకెళ్ళి అక్కడ కూర్చుంటారు. ఆ పెళ్లి కూతురు అక్కి పక్కన కూర్చుండటంతో అక్కి చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది ఇద్దరిని. అలా వాళ్ళు చూసుకొని నవ్వుకుంటూ హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత అను అలా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఆర్య ఇలా అంటాడు, ఏంటి గౌరీ గారు, మీ ఆనందం అంతా అక్కి అంటే నీకే ఎక్కువగా కనిపిస్తుంది అని అంటాడు. ఇక అప్పుడే అను నవ్వుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడేమో యాదగిరి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆర్య సార్ ఇలా అను మేడం పక్కన ఉండి ఇదంతా చేస్తూ ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తూ ఉంటాడు. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.